శివ భక్తుడు. ఓం నమ శివాయ. ఈరోజు వీడియోలో శివపురాణంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టం శివుని వద్దకు పార్వతీదేవి రాక గురించి తెలుసుకుందాం. హిమవంతుడు ఒంటరిగా శివ దర్శనం చేసుకుని వెళ్ళిన తరువాత ఈసారి తన కుమార్తె అయిన పార్వతీదేవిని వెంటబెట్టుకుని శివుని దగ్గరికి వెళ్తాడు. శివునికి పూజలు చేయడానికి, ఆయనకు సేవ చేయడానికి తన కూతురిని అనుమతి ఇవ్వమని హిమవంతుడు కోరతాడు. అయితే ఘోర తపస్సులో ఉన్న పరమేశ్వరుడు పార్వతిని చూడగానే ఏమన్నాడు? నేను యోగిని, తపస్సులో ఉన్నవాడని నా దగ్గరకు ఒక యువతి సంచరించడం తగదు కదా, ఆమెను తీసుకుని వెళ్ళిపో అని శివుడు ఎందుకు కఠినంగా మాట్లాడాడు? ఆ సమయంలో శివునికి, పార్వతికి, హిమవంతునికి మధ్య జరిగిన చర్చ పురుష ప్రకృతి తత్వం అంటే ఏమిటి, చివరకు శివుడు ఆమె సేవను ఎలా అంగీకరించాడు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? వాగర్థాపివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారము. ఇక ఈ వీడియోలో పార్వతితో కూడి హిమవంతుడు శివుని వద్దకు వచ్చుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. ఎవరైతే ఏర్పాట్లు చేశాడో హిమవంతుడు చేసి ఒకానొక శుభముహూర్తాన తిరిగి పూజా ద్రవ్యాలను సమకూర్చుకొని గౌరీ సహితుడై శివుని దర్శించి పూజించి పర్వతరాజు ఇలా ప్రార్థించాడు. ఓ చంద్రశేఖర, మిమ్మల్ని సేవించడానికి మా అమ్మాయి ఉత్సాహపడుతోంది, అనుమతించండి అని అడిగాడు. వెంటనే శివుడు బిందుముఖి, అమలయతాక్షి, నీలకొంతల, చారుకర్ణ, బింబాధరి, ప్రమథరూఢ యౌవన అయిన పార్వతిని చూచి మనస్సులో ఇలా అనుకున్నాడట. ఈ సుందరి ధ్యానపంచ నిర్విద్ధమైన మణి మానసలను సైతం రతపెట్టగల సౌందర్యాన్ని కలిగి ఉందే. ఈమె కామరూపిణి, సమస్తమైన మంత్రతంత్రాలు ఈమె దేహాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి అని తలపోసి తక్షణం ఆత్మధ్యానపానుడయ్యాడు. శంకరుని మౌనానికి హిమవంతుడు సంశయుడై మరోసారి స్తుతించి అమ్మాయి సేవలకు అనుజ్ఞ ఇమ్మని కోరాడు. దానికి శంకరుడు ఇలా అంటున్నాడు. ఓ నగాధిరాజా, ఈ పైన నా దర్శనానికి వచ్చేటప్పుడు నువ్వొక్కడవేరా, మీ అమ్మాయిని వెంట పట్టుకు రావద్దు. దీనికి గల కారణాన్ని చెబుతున్నాను విను. వేద పెద్దలైన విద్వాంసులు స్త్రీమాయ స్వరూపురాలను చెబుతారు కదా. విశేషించి తపశ్శాలుర విషయంలో యువతి విఘ్నకారిణి అవుతుందనడంలో ఎటువంటి సందేహము లేదు. నేను తపశ్శాలిని, యోగిని. మాయ ఏనాడు నా దరి చేరదు. ఇక్కడ యుక్తులతో పని లేదు, నాకు స్త్రీతో పని ఏమున్నది చెప్పు. ఓ నగాధిప, నేను లోకధర్మాన్ని చెబుతున్నాను. స్త్రీ పరిచయం వల్ల విషయముల యందు ఆసక్తి జనించి వైరాగ్యం అదృశ్యమవుతుంది. అప్పుడు తపస్సు భ్రష్టమవుతుంది. ఇంద్రియ భోగలాలసతకు మూలమైన స్త్రీ జ్ఞాన వైరాగ్యాలను నశింపజేస్తుంది. కావున తపశ్శాలి స్త్రీతో స్నేహం చేయరాదు. ఓ పర్వతరాజా, అయినా నాకు స్త్రీతో పనేముంది చెప్పు. నువ్వు మళ్ళీ నీ కుమార్తెను తీసుకువస్తాను అని అనకు, సరేనా? నువ్వు గొప్ప గొప్ప తపస్సంపన్నులకు ఆశ్రయం ఇచ్చావు కదా. వేదధర్మంలో నిష్ణాతుడివి, జ్ఞానులలో శ్రేష్ఠుడివి, పండితుడివి కూడా. స్త్రీలతో కలిసి ఉండటంతో విషయమైందు ఆసక్తి వెంటనే ఉదయిస్తుంది. వైరాగ్యము పూర్తిగా రచించిపోతుంది. తపస్సు కాస్త చేజారిపోతుంది. కనుక తపశ్శాలి స్త్రీలతో మైత్రి చేయకూడదు అంటూ మరికొన్ని స్త్రీ తిరస్కర పూర్వకమైన మాటలు చెప్పి మౌనంగా ఉండిపోయాడు పరమేశ్వరుడు. దోషరహితమైన, కామములు లేని పరుషమైన మాటలు, శంకరుని మాటలు విన్న హిమవంతుడు ఆశ్చర్యపోయాడు. మానసిక క్షోభను పొంది మాట్లాడకుండా ఉండిపోయాడు. తపశ్శాలి అయిన శంకరుని మాటలు విని శివుని మాటలకు ఆశ్చర్యపోయిన తండ్రిని చూసి పార్వతీదేవి శివునికి నమస్కరించి స్పష్టంగా మాట్లాడడం కూడా ప్రారంభించింది. హరి ఓం తత్సతు. ఇంతటితో పార్వతితో కూడి హిమవంతుడు శివుని వద్దకు వెళ్ళుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో పార్వతీ పరమేశ్వర సంవాదము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.